హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ హెవెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హై ప్రోటీన్ పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ వాటర్ మెలాన్ సీడ్స్, దోసపప్పు, నువ్వులు, బాదాం, జీడిపప్పు ఇవన్నీ వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని కరిగించుకోవాలి. అందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 150 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటికీ ఆ గ్రేవీ అంతా పట్టేలాగా కలుపుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 6 to 7 మినిట్స్ దాని మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టొమాటో ముక్కల్ని వేసుకుని మగ్గించుకోవాలి. టొమాటోలు బాగా మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని ఉన్న నువ్వులు, జీడిపప్పు, బాదం ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుని, టొమాటో మగ్గించుకుని ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, లవంగాలు, కొద్దిగా షాజీరా, 2 బిర్యానీ ఆకు వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం ఇందాక పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అది ఈ ఆనియన్స్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని ఈ గ్రేవీలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అంటే బయట కొనుక్కున్నదే అవసరం లేదు. మనం పాలను మరిగించిన తర్వాత పైన మీగడ వస్తుంది కదండి, అలా ఆ మీగడని తీసుకుని మిక్సీలో వేసుకుని ఒక 2-3 టైమ్స్ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఫ్రెష్ క్రీమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ పంచదార వేసుకుని మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా కసూరి మేతి తీసుకుని దానిలో మిక్స్ చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద గ్రేవీని మగ్గించుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని దానిలో వేసుకుని మూత పెట్టుకుని కాస్త గ్రేవీ దగ్గర పడేంత వరకు ఒక 6 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. అంతే. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే రిచ్ ప్రోటీన్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. ఇది మనకి రోటీస్లోకి, బిర్యానీలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.